Welcome to Rao's Academy for competitive exams. On the name of the race, it has been established at Bhopal. Now the branch of the Rao's Academy established at Hyderabad. In the last class, we discussed that Telangana movement from 51 questions to 100 questions. Now we are going to start from 101 to 150 questions. In this video, we are going to continue the same program from question number 100 to 101 to 150 questions. This is third video on Telangana movement key. So coming to the point of question number 101, identify the correct pairs. ఇన్కరెక్ట్ పేర్ సరికాని జతలను గుర్తించండి. కె స్వామి గౌడ్ ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ది తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎన్ విద్యాసాగర్ ఫస్ట్ అపోజిషన్ లీడర్ ఇన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, బొంతు రామ్మోహన్ ఫస్ట్ మేయర్ ఆఫ్ జిహెచ్ఎంసీ ఇన్ తెలంగాణ స్టేట్, బి వినోద్ కుమార్ ఫస్ట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, రామకృష్ణారెడ్డి ఫస్ట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ తెలంగాణ స్టేట్. దీంట్లో కె స్వామి గౌడ్ తెలంగాణ శాసన మండలి తొలి అధ్యక్షుడు, ఇది కరెక్ట్. నెక్స్ట్ ఎన్ విద్యాసాగర్ తెలంగాణ శాసనసభలోని మొదటి ప్రతిపక్ష నాయకుడు. తెలంగాణ శాసనసభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎన్ విద్యాసాగర్ కాదు, కుందూరు జానారెడ్డి. he was first opposition leader in the Telangana Legislative Council. బొంతు రామ్మోహన్ తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క మొదటి మేయర్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. బి వినోద్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు మొదటి వైస్ చైర్మన్, ఈయన వైస్ చైర్మన్గా ఉన్నాడు కానీ మొదటి వైస్ చైర్మన్ కాదు. రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి అడ్వకేట్ జనరల్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. అంటే ఏసీఈ కరెక్ట్, రిమైనింగ్ ఆల్ ఆర్ మిస్టేక్. రిమైనింగ్ బి అండ్ డి ఆర్ హియర్ incorrect. B and D are the incorrect. Correct one is ACE. Consider the following statements. After bifurcation, the governor of the existing state of Andhra Pradesh shall be common governor for both states for a period of 10 years. విభజన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా 10 సంవత్సరాల పాటు ఉంటారు. ఆఫ్టర్ బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ విల్ హ్యావ్ 22 seats and Telangana will have 17 seats in the రాజ్యసభ. విభజన అనంతరం రాజ్యసభ సీట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ 22, తెలంగాణ 17 సీట్లు కేటాయించడం జరిగింది. ఇది 22-17 కాదు, 11+7. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 11+7. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 50 మంది సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ విల్ హ్యావ్ 50 members and తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇట్ వాజ్ 40 members. ఇది కరెక్టే. The High Court of Hyderabad shall be common High Court for the both states for a period of time. ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నాడు, ఎంత టైం అనేటటువంటిది ఇక్కడ చెప్పలేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వీ కెన్ టేక్ దిస్ ఈజ్ ఆల్సో కన్సిడరేషన్. ఇది కూడా మనము కన్సిడరేషన్ తీసుకోవాలి. సి అండ్ డి కరెక్ట్గా ఉన్నాయి. ఇది కన్సిడరేషన్ చేయకపోతే దీనికి సర్టన్ పీరియడ్ అని చూసుకుంటే ఇక క్వశ్చనే రాంగ్ అనిపిస్తుంది. సో హైకోర్టు యాక్చువల్లీ ఇది హైకోర్టు ఏర్పడేటంత వరకు అని చెప్పారు. హైకోర్టు ఏర్పడేటంత వరకు అనేటటువంటి దాని మీనింగ్లో పర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం అనేటటువంటిది కూడా అందులోకే వస్తుందన్నమాట. సో ఇది
మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నెక్స్ట్ దీని తర్వాత 103 క్వశ్చన్ నెంబర్ 103. Match the following of Sushil Kumar Shinde committee who were also central cabinet ministers with their portfolio. This is question number 103. క్వశ్చన్ నెంబర్ 103లో సుశీల్ కుమార్ షిండే కమిటీలోని సభ్యులు మరియు కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా అయినటువంటి ఈ క్రింది వారిలో శాఖలతో జతపరచండి అన్నాడు. సుశీల్ కుమార్, దిస్ ఈజ్ కంపోజిషన్ ఆఫ్ ది క్యాబినెట్ కమిటీ. సెంట్రల్ క్యాబినెట్ కమిటీ కంపోజ్డ్ విత్ ద చైర్మన్ ఆఫ్ సుశీల్ కుమార్ షిండే. ఆ టైంలో ఈ ఇచ్చినటువంటి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ శాఖల్లో ఉన్నారనేటటువంటిది మనము మ్యాచింగ్ చేయాలి. జయరాం రమేష్ ఈ వాజ్ రూరల్ డెవలప్మెంట్. జయరాం రమేష్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి జయరాం రమేష్. ఏకి వచ్చేసి 4. A4 అనేటటువంటిది మనం చూస్తే A4 రెండిట్లో ఉంది, 3-4లో A4 ఉంది. ఆంటోనీ డిఫెన్స్. ఏకే ఆంటోనీ హి వాజ్ డిఫెన్స్ 5. B5 అనేది మనకు 4లో కనిపిస్తుంది. సో మిగతావన్నీ ఆ విధంగా. గులాం నబీ ఆజాద్ హీ వాజ్ హెల్త్ మినిస్టర్. నెక్స్ట్ వీరప్పన్ మెయిలీ హీ వాజ్ న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం. వీరప్పన్ మెయిలీ. సో దిస్ ఇస్ ఆన్సర్ ఈజ్ A4, B5, C1, D3. క్వశ్చన్ నెంబర్ 104. క్రోనాలజికల్లీ అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్. కింద ఈవెంట్స్ను మనము చారిత్రాత్మక అంటే కాలానుక్రమంగా అమర్చుము అనేటటువంటిది. రిజిగ్నేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రిజైన్డ్ ఆన్ February 19th, 2024. ఫిబ్రవరి 19, 2014. ఐఎమ్ వెరీ సారీ. 2014 February 19న కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు 2014లో. ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే February 18న లోక్సభలో బిల్లు పాస్ అవ్వడం వల్ల. ద రాజ్యసభ క్లియర్ ద తెలంగాణ బిల్ నెక్స్ట్ డే February 20వ తేదీ రాజ్యసభలో క్లియర్ అయింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది February 20 జెంటిల్మెన్ అగ్రిమెంట్ February 20లోనే జరిగింది. 1956 February 20 జెంటిల్మెన్ అగ్రిమెంటు. February 20, 2014 బైఫర్కేషన్ కంప్లీట్ అయిపోయినట్లు. అంటే రాజ్యసభలో లోక్సభలో రెండిట్లోనూ క్లియర్ అయిపోయినట్టు. తెలంగాణ బిల్లు ఆమోదించడం ఇది February 20. February 19, February 20 ద సెంట్రల్ క్యాబినెట్ యాక్సెప్టెడ్ ద తెలంగాణ బిల్. సెంట్రల్ క్యాబినెట్ యాక్సెప్టెడ్ తెలంగాణ బిల్ ఆన్ February 7th. దిస్ ఈజ్ ఆన్ February 7th. February 7వ తేదీ తెలంగాణ బిల్లును కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది. నెక్స్ట్ ద యూనియన్ హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే ఇంట్రడ్యూస్ ద తెలంగాణ బిల్ ఇన్ ద లోక్సభలో February 13వ తేదీ లోక్సభలో ప్రవేశపెట్టాడు. లోక్సభలో February 13వ తేదీ ప్రవేశపెట్టారు. కేంద్ర క్యాబినెట్ బిల్లుకు ఆమోదం జరిగిన తర్వాత లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత రాజ్యసభ దాన్ని ఆమోదించింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశాడు. సో దీన్ని బట్టి మనకు సిడిఏబి ఆన్సర్. Consider the following statements with regard to the recommendations of శ్రీకృష్ణ కమిటీ. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని క్రింది ప్రతిపాదనలను గణించండి. శ్రీకృష్ణ కమిటీ మీద ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చింది. బైఫర్కేట్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటూ సీమాంధ్ర అండ్ తెలంగాణ రీజన్స్ విత్ బోత్ ఆఫ్ దెమ్ డెవలపింగ్ దేర్ ఓన్ క్యాపిటల్స్. ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలుగా సీమాంధ్ర తెలంగాణగా విభజించాలి. ఈ ప్రాంతాలే వారి రాజధానులుగా అభివృద్ధి
చేసుకుంటారు. దట్ ఈస్ కరెక్ట్. కన్వర్ట్ హైదరాబాద్ ఇంటూ యూనియన్ కేంద్రపాలిత ప్రాంతంగా యూనియన్ టెరిటరీగా కన్వర్ట్ చేయమని చెప్పేసి ఇది కూడా ఒక ప్రపోజల్ పెట్టింది. బైఫర్కేషన్ ద స్టేట్ ఇంటూ తెలంగాణ విత్ హైదరాబాద్ అండ్ ద క్యాపిటల్ ఆఫ్ సీమాంధ్ర విత్ అమరావతి. రాష్ట్రాన్ని హైదరాబాదు రాజధానిగా తెలంగాణను, అమరావతి రాజధానిగా సీమాంధ్రను చేసి విభజించాలన్నారు. అమరావతి అనే కాన్సెప్ట్, అమరావతి క్యాపిటల్ అనేది ఆ రోజుకి తెలియదు. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. సి ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, క్రియేట్ ద స్టాట్యుటరీ ఎంపవర్డ్ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఫర్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ వితౌట్ డివైడింగ్ ద స్టేట్. రాష్ట్రాన్ని విభజించకుండా తెలంగాణ ప్రాంతాన్ని సాంఘిక, ఆర్థిక మరియు అభివృద్ధి చెందడానికి అధికారాలతో కూడినటువంటి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలి. సో ఎక్సెప్ట్ సి, ఏబిడి ఆర్ ద కరెక్ట్. ఏబిడి కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ దీనికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్. 106, క్వశ్చన్ నెంబర్ 106. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది వాక్యాలను గణించండి. తెలంగాణ ప్రజా ఫ్రంట్ వాజ్ ఫార్మ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ గద్దర్. గద్దర్ లీడర్షిప్లో గద్దర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయబడింది. అది ఓకే, ఏర్పాటు చేయబడింది. దట్ ఈజ్ 2010, 2010లో ఇది ఏర్పాటు చేయబడింది. దీనికి బి వేదకుమార్ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. వేదకుమార్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్, సెక్రటరీ. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై కేశవరావు జాదవ్. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను కేశవరావు జాదవ్ నిర్వహించాడు. విమలక్క తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్. సో యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈజ్ ABCD, ఆల్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై విమలక్క and she was also chairman. Question number 107. Consider the following statements. కింది వ్యాఖ్యలను పరిగణించండి. తెలంగాణ ప్రజా సంఘాల జాయింట్ కమిటీ was formed at the LIC Bhavan meeting on 27th, 2009. డిసెంబర్ 27, 2009 LIC భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రజా సంఘాల సమితి సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటైంది. దట్ ఈస్ కరెక్ట్. ఇది కరెక్ట్ ఆన్సర్. ప్రొఫెసర్ ఐ తిరుమలి, he became its చైర్మన్. దానికి చైర్మన్గా ఆయన వ్యవహరించాడు. గజ్జల లక్ష్మీకాంతం వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ co-chairman. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ this organization supported the Telangana Rashtra Samiti candidates in the subsequent by-elections. ఈ సంస్థ తదుపరి ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. సో సి అండ్ డి ఆర్ డౌట్, ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 108. నెక్స్ట్ 108, క్వశ్చన్ నెంబర్ 108. Consider the following statements. Telugudesam Party gave a letter to Pranab Mukherjee committee in favor of separate Telangana state on 18th October 2009. 18th October, not it is in 18th October 2009. This is 18th October 2008. Only one is wrong. 18 అక్టోబర్ 2009 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీని ఇచ్చిందంటే అది 2009లో కాదు, 2008లో. పార్లమెంట్, when the Telangana bill was introduced in the parliament, CPM voted
ఇన్ ఫేవర్ ఆఫ్ ద బిల్. సిపిఎం దానికి ఓటు చేయలేదు. వరవరరావు ఎప్పుడు మొదటి నుంచి సిపిఎం అగెనిస్ట్గానే ఉంటుంది. కాబట్టి ఏ అండ్ బి బోత్ ఆర్ నాట్ కరెక్ట్. ఏ అండ్ బి బోత్ ఆర్ నాట్ కరెక్ట్. రెండు తప్పులే. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ రెండు మిస్టేకే ఉన్నాయి. ఎస్, క్వశ్చన్ నెంబర్ 109. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది వాక్యాలను గణించండి. ఇన్ ద ఇయర్ 2001 ద ప్రణబ్ ముఖర్జీ కమిటీ స్ట్రాంగ్లీ రికమెండెడ్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. 2011లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దృఢంగా సిఫారసు చేసింది. ఇది 2001లో కాదు, 2000 ఆర్ 2005, 2000లో కానీ 2005లో కానీ ఉంటుంది. ఇది 2001లో కాదు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ప్రణబ్ ముఖర్జీ కమిటీ రికమెండెడ్ ఫర్ ద అనదర్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. ప్రణబ్ ముఖర్జీ ఇంకొక అంటే రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సిఫార్సు చేసింది. మరొక కమిషన్ అంటే అది ఎప్పుడు అలా చేయలేదు. బోత్ ఆర్ రాంగ్. ఇందులో రెండు రాంగ్ అయినటువంటి. బోత్ ఆర్ రాంగ్. 110. Consider the following statements about the Telangana Joint Action Committee. తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీకి సంబంధించి క్రింది వ్యాఖ్యలను గమనించి. ద మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ తెలంగాణ కళింగ భవన్ ఆన్ 24th December 2009 వేర్ టీజాక్ వాజ్ ఫార్మ్డ్. 24 డిసెంబర్ 2009న కళింగ భవన్లో సమావేశమై టీజాక్ ఏర్పాటు చేశారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది December 24. ఇది ఎందుకు ఆ రోజు చేశాడంటే December 23వ తేదీన చిదంబరం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో చిదంబరం విత్డ్రాన్ హిస్ స్టేట్మెంట్ ఆఫ్ ది బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ సెకండ్ వన్. ప్రొఫెసర్ కోదండరామ్ వాజ్ యునానిమస్లీ ఎలక్టెడ్ యాజ్ దిస్ చైర్మన్. ఓకే, ప్రొఫెసర్ కోదండరామ్ను ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ పార్టీస్ వర్ ప్రజెంట్ ఇన్ ద మీటింగ్. ఇవన్నీ ప్రజెంట్ అయినాయి కానీ అప్పట్లో బీఆర్ఎస్ లేదు. మరి బీఆర్ఎస్ దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారనేది తెలియదు. టీఆర్ఎస్ మాత్రమే దీన్ని టీఆర్ఎస్ అనేది ఉండేది. సమావేశానికి హాజరైంది టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కాదు. టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా మారింది. మరి అదొకటి ఎలా ఉంటుందనేది చూడాలి. టి హరీష్ రావు బికేమ్ ద సెక్రటరీ. టి హరీష్ రావు సెక్రటరీ అయ్యారు. సెక్రటరీ టి హరీష్ రావు కాదు. సో ఉంటే ఏబీసీ కరెక్ట్గా ఉండాలి. ఏబీసీ కరెక్ట్గా ఉండాలి. దాన్ని మనము బీఆర్ఎస్ను టీఆర్ఎస్ అనుకుంటే. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు విజన్ తెలంగాణ అసోసియేషన్. విజన్ తెలంగాణ అసోసియేషన్ గురించి మనం ఇక్కడ విజన్ తెలంగాణ అసోసియేషన్ విటిఏ. జై తెలంగాణ ఫోరం ఈమెయిల్ గ్రూప్ వాజ్ ఫైనల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ విజన్ తెలంగాణ అసోసియేషన్. ఇట్ ఈస్ కరెక్ట్. జై తెలంగాణ ఫోరం ఈమెయిల్ గ్రూప్ చివరికి విజన్ తెలంగాణ అసోసియేషన్గా రూపాంతరం చెందింది. ఓకే, కరెక్ట్. ద 3 కాన్సెప్ట్స్ ఆఫ్ విటిఏ ఆర్ టాన్, మ్యాన్, దన్. తన్, మన్, దన్లు భావనలు కరెక్టు. విటిఏ విజయ్ కృష్ణ చాట్ల వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది విటిఏ. ఓకే, విటిఏ యొక్క స్థాపక అధ్యక్షుడు విజయ్ కుమార్ చాట్ల. విటిఏ స్టార్టెడ్ ది తెలంగాణ వనభోజనాలు ఇన్ చికాగోలో తెలంగాణ వనభోజనాల కార్యక్రమం కూడా స్టార్ట్ చేసింది. ఆల్ ఆర్ కరెక్ట్. ఏబిసిడి ఆల్ ఆర్ కరెక్ట్ ఫర్ దిస్. క్రోనలాజికల్లీ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ద తెలంగాణ మూమెంట్. తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి వీటిని క్రోనలాజికల్గా మనము జతపరచాలి, అంటే కాలక్రమంలో. కొల్లాపూర్ కోలాటం 2003 August 24. 2003 August 24 కొల్లాపూర్ కోలాటం.
ప్రమోషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ 2009. This is 2009 November 21st. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పాటు. సిద్దిపేట ఎంప్లాయీస్ రోర్, సిద్దిపేట ఉద్యోగుల గర్జన 2009 అక్టోబర్ 21. 2009 అక్టోబర్ 21. డెత్ ఆఫ్ శ్రీకాంతాచారి, ఇది అందరికీ బాగా పాపులర్. శ్రీకాంతాచారి మరణం 2009 డిసెంబర్ 3rd. So based on this ACBD are correct answers. Chronologically they are correct. Who among the following wrote the నూరేండ్ల నా ఊరు? కింది వారిలో నూరేండ్ల నా ఊరు పాట రాసినటువంటి వాళ్ళు వరంగల్ శ్రీనివాస్. It was written by వరంగల్ శ్రీనివాస్. నెక్స్ట్ 114. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది వాటిని మనం పరిగణించండి. ఇందులో మనము కరెక్ట్ ఆన్సర్ను గుర్తించాలి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. వైద్య విద్యార్థి గర్జన వాజ్ హెల్డ్ అట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆన్ 22nd February 2013. Actually this is not the correct date. 2010 January 3rd. The doctors installed Telugu Talli idols in various hospitals. అనేక హాస్పిటల్స్లో తెలుగు తల్లి విగ్రహాలను పెట్టారు. తెలుగు తల్లి విగ్రహాలు కాదు, యాక్చువల్లీ ఉద్యమ గణపతి విగ్రహాలు. యాక్చువల్లీ గణపతి ఐడల్స్. బోత్ ఆర్ నాట్ కరెక్ట్. రెండు కరెక్ట్ కాదు, రెండు తప్పులే. ఈ రెండు నాట్ కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 115. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ వర్ బ్యాన్డ్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 1992? 1992 సంవత్సరంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ క్రింది సంస్థలలో వేటిని బహిష్కరించాడంటే, యాక్చువల్లీ ఎక్సెప్ట్ బి సింగరేణి కార్మిక సమాఖ్య తప్ప మిగతాటివన్నీ బ్యాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఎక్సెప్ట్ బి అంటే ACDE కరెక్ట్ ఆన్సర్ for this. Next, name the union minister who rejected the memorandum submitted by Telangana agitation, Telangana Legislature's forum, by starting that smaller states were neither viable nor conducive to the ఇంటెగ్రిటీ ఆఫ్ ది కంట్రీ. దేశ సమగ్రతకు చిన్న రాష్ట్రాలు ఆచరణీయమైనవి లేక అనుకూలమైనవి కావు అని పేర్కొంటూ తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం సమర్పించినటువంటి మెమొరాండంను తిరస్కరించినటువంటి కేంద్ర మంత్రి ఎవరు అంటే ఆయన అద్వానీ, ఎల్కే అద్వానీ టైంలో అది జరిగింది. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ 117. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ Bhuvanagiri Declaration 1997. 1997 Bhuvanagiri Declaration. The primary reason for the conducting Bhuvanagiri Declaration on 8th March 1997 was to commemorate the 10th annual session of the Andhra Mahasabha held at Bhuvanagiri. This is not correct. In the meeting, women leaders like Kandukuri Ailamma, Belli Lalita participated. Belli Lalita, Kandukuri Ailamma iddaru participate చేశారు. Belli Lalita పాటలు పాడింది. ఆ తర్వాత ఆమెను ముక్కలుగా నరికేసి వివిధ రకాలైనటువంటి బావుల్లో వేశారు. చివరికి మజీద్ బావిలో ఆమె ఎవిడెన్సెస్ దొరికాయి. సో ఈ సమావేశంలో మహిళా నాయకురాలు కందుకూరు ఐలమ్మ, బెల్లి లలితలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ స్పోక్ అబౌట్ ది రిసోర్సెస్, ఇండస్ట్రీస్ అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇన్ తెలంగాణ.
వనరులు, పరిశ్రమలు మరియు పారిశ్రామిక కాలుష్యం గురించి ఆచార్య కేశవరావు జాదవ్ ప్రసంగించారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, ప్రొఫెసర్ కె శ్రీనివాస్ స్పోక్ ద ఇష్యూస్ ఆఫ్ మైగ్రేషన్స్ అండ్ హయ్యర్ లెవెల్ జాబ్స్. ఆచార్య కె శ్రీనివాస్ ఉన్నత ఉద్యోగాల గురించి మరియు వలసల గురించి ఇతను చెప్పాడు. BCD ఆర్ కరెక్ట్. సో ఫర్ దిస్ BCD ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Chronologically arrange the following programs organized during the Telangana agitation. తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన కింది కార్యక్రమాలను వరుస క్రమంలో ఉంచండి. మిలీనియం మార్చ్ ఆన్ తెలంగాణ ట్యాంక్ బండ్, దట్ ఈజ్ 2011. మిలీనియం మార్చ్ ఏ వచ్చేసి 2011 మార్చి 11న జరిగింది. 2011 మార్చ్ 10. నెక్స్ట్, తెలంగాణ ప్రజాభిమాన యాత్ర 2011 జూన్ 1. 2011 జూన్ 1. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నగర సమితి 2011 సెప్టెంబర్ 10. 2011 సెప్టెంబర్ 10. పల్లె పల్లె పట్టాలపైకి 2010 మార్చ్ 1. 2010 March 1. So this is in the chronological order DABC. DABC. It is correct answer. DABC is correct answer. Next to arrange the following events into chronological order. Again 119, it is also chronological order, వరుస క్రమంలో ఉంచండి. వరంగల్ జైత్రయాత్ర 2003, that is వరంగల్ జైత్రయాత్ర. విద్యార్థి గర్జన అట్ నిజాం కాలేజ్ 2010. 2010లో నిజాం కాలేజీలో విద్యార్థి గర్జన జరిగింది. సింహగర్జన 2001, 2001లో సింహగర్జన జరిగింది. పల్లెబాట 2002. సో బేస్డ్ ఆన్ దిస్ CDAB correct answers. CDAB correct answers. Match the contestant with constituency they represented in 2004 election Lok Sabha elections. So Lok Sabha elections lo 2011 lo Ala Narendra, he is from Medak. A4 వచ్చేసి 2 ఉన్నాయి. నెక్స్ట్ B Vinod Kumar from Hanamakonda, he is from Hanamakonda 1. So A4 B1 2 is correct answer. Next, Ravindra Nayak from Warangal, Madhusudan Reddy from Adilabad. So that is matchings. Which of the following resolutions were taken by the Congress government, Congress working committee in its meeting held under the chairmanship of Srimati Sonia Gandhi in 2013? 2013 సంవత్సరంలో సోనియా గాంధీ అధ్యక్షతన జరిగినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ క్రింది ఏ నిర్ణయాలు తీసుకున్నారు అంటే, యాక్చువల్లీ టు ఫార్మ్ ద సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. టు డిక్లేర్ హైదరాబాద్ యాజ్ ద కామన్ క్యాపిటల్ ఫర్ బోత్ స్టేట్స్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years. 10 సంవత్సరాలు హైదరాబాద్ రాష్ట్రం అనేది సంయుక్త రాజధానిగా ప్రకటించడం. టు డిక్లేర్ పోలవరం ప్రాజెక్ట్ యాజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం. ట్రాన్స్ఫర్ 7 మండలాస్ వెస్ట్ గోదావరి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది 7 మండలాస్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ టు ది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది మాత్రం అప్పుడు ప్రపోజల్ కాదు, ఇది లాటర్ ప్రపోజల్. అంటే ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు పశ్చిమ గోదావరికి బదలాయించడం అనేది అప్పుడుది కాదు. ఏబిసి కరెక్ట్ ఆన్సర్స్. ఏబిసి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. 122 క్వశ్చన్ నెంబర్ 122. ఐడెంటిఫై ది
ఇన్కరెక్ట్ పే. తెలంగాణ ఆత్మగౌరవ సభ, దిస్ ఈజ్ December 22. తెలంగాణ ఆత్మగౌరవ సభ అనేది December 12 కాదు, December 22. సమర శంఖారావం, దట్ ఈజ్ October 8th, October 18th కాదు, October 8th. మిగతా 2 కరెక్ట్. తెలంగాణ సంబురాలు 23rd, 27 March 2007. నల్గొండ నగార 6th to 12th April 2007. సో సి అండ్ డి ఆర్ కరెక్ట్. ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్ కాబట్టి మనం దీని మీద ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇది కూడా ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చనే. సో దీంట్లో కాకతి సామిడి జగన్ రెడ్డి, కాకతి వచ్చేసి సామిడి జగన్ రెడ్డి, ఏక్ 2. నెక్స్ట్ పర్సెప్షన్స్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ 3, A2B3 రెండిట్లో ఉంది. తెలంగాణలో ఏం జరిగింది, జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్ 4. కాబట్టి ఆన్సర్ ఒకటి అవుతుంది. ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, మిగతాది మీరు చూసుకోవచ్చు. 124, క్వశ్చన్ నెంబర్ 124. In 1998, due to cholera, approximately 2,500 tribals died in Adilabad district, with those effects were these names published in the Wall Street Journal. 1998 ఆదిలాబాద్ జిల్లాలో కలరా వల్ల సుమారు 2,500 మంది గిరిజనులు చనిపోయారు. ఎవరి కృషి వల్ల వీరి పేర్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురించారు? దీనికి ఈయన ప్రొఫెసర్ బి జనార్దన్. ఈయన పూర్తిగా ట్రైబల్ వెల్ఫేర్ గురించి ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ గురించి రాశాడు. హీ ఆల్వేస్ వర్క్డ్ ఫర్ ద ట్రైబల్ వెల్ఫేర్. Who was not a group of ministers, GOM, which was consisted for the creation of separate Telangana state. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యుడు కానిదెవరు? దిగ్విజయ్ సింగ్ ఈజ్ నాట్ ఎ పర్సన్ విచ్ ఈజ్ ఇంక్లూడెడ్ దట్. నెక్స్ట్ 126, question number 126. With which title did the Telangana Mahasabha organize a one-day seminar on Suryapeta? సూర్యాపేటలో ఏ శీర్షికన తెలంగాణ మహాసభ ఒకరోజు సదస్సును, సూర్యాపేట అంటేనే మనకు డోకా తిన్న తెలంగాణ అనేది గుర్తు రావాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, వీటిని క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇన్ 1997 ఎలక్షన్ కంపైన్ వాజ్పేయి డిక్లేర్ దట్ బీజేపీ పార్టీ ఫర్ ద తెలంగాణ స్టేట్. ఇది యాక్చువల్లీ 1998 ఎలక్షన్స్ కోసమని, 1998లో జరగబోయే ఎలక్షన్స్ కోసమని 1997లో జరిగినటువంటి ఎలక్షన్ కంపైన్. discontented with BJP's inaction towards the bifurcation of Andhra Pradesh state, Ala Narendra resigned from the BJP in 1998 కాదు, ఇది 2000లో ఈయన రిజైన్ చేశాడు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను విభజించాలనే విషయంలో బీజేపీ పార్టీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో 1998లో ఆర్ఎల్ నరేంద్ర అసంతృప్తితో బీజేపీ నుండి రాజీనామా చేశాడనేది ఇన్కరెక్ట్. ఇన్ దేర్ స్టేట్ లెవెల్ యాన్యువల్ కాన్ఫరెన్స్ హెల్డ్ అట్ కాకినాడ ఇన్ 1997, బీజేపీ రైజ్ ద స్లోగన్ వన్ ఓట్ వన్ స్టేట్. ఇది కరెక్ట్. 1997 కాకినాడలో సేమ్ ఆ ఎలక్షన్స్ సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనేటటువంటిది వాజ్పేయి డిక్లేర్ చేశారు.
The BJP conducted Sankalpa Yatra meeting in 2010. యాక్చువల్లీ సంకల్ప యాత్ర మీటింగ్ బీజేపీది అసలు ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, మనకు ఎప్పుడో తర్వాత సంకల్ప యాత్రలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది బహుశా దట్ ఈజ్ ఇన్ 2008, 2008లో జరిగి ఉండొచ్చు. 2008 అయితే దానికి సమాచారం ఉంది. ఏసీ కరెక్ట్, రిమైనింగ్ 2 ఆర్ నాట్ కరెక్ట్. Which among the following presided over the Muslim Garjana Sabha organized by Jamaat-e-Islam at Nizam College ground supporting the formation of separate Telangana state? ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే జమాత్-ఈ-ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాలలో మైదానంలో జరిగిన ముస్లిం గర్జన సభకు అధ్యక్షుడు ఈయన మాలిక్ మొహసిద్ ఖాన్. He was Malik Mohsit Khan. He was also National Secretary for the Jamaat-e-Islam. అప్పుడు జమాత్-ఏ-ఇస్లాంకు నేషనల్ సెక్రటరీగా ఉన్నాడు ఆయన, అది చేశాడు. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్. జత కాని వాటిని చెప్పండి. ఇక్కడ జత కానివి అంటే యాక్చువల్లీ దీంట్లో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఆల్ ఆర్ కరెక్ట్, జత కానివి లేదు. యాక్చువల్లీ దీన్ని క్వశ్చన్ ఏ విధంగా అడగాలంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ పెయిర్ అని ఏబిసిడి అట్లా ఇవ్వాల్సింది. ఇది బై మిస్టేక్ ఆప్షన్స్ ఇవ్వడం మర్చిపోయారని చెప్పాలి. మ్యాక్సిమం ఇది ఆ విధంగా జరిగి ఉండొచ్చు క్వశ్చన్, ఎందుకంటే అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇందులో. Question number 130. Who among the following was the author of World History, New Geography? World History, New Geography. దీన్ని అంటే వరల్డ్ హిస్టరీ న్యూ జియోగ్రఫీ గ్రంథ రచయిత ఈయన జయరాం రమేష్ రాసినటువంటి ఈ బుక్ 1940తో స్టార్ట్ అవుతుంది, 2013తో ఎండ్ అవుతుంది. 1940 నుంచి 2013 వరకు ఈ క్రోనలాజికల్ ఆర్డర్లో రాశాడు. అప్ టు జీఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీఓఎం ఫామ్ అయినంత వరకు ఇది కంటిన్యూ అయింది. అంటే ఈ బుక్ అంతవరకు రాయడం జరిగింది. జయరాం రమేష్ ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉంటాడు. ఈయన ఇండియన్ ఎకనామిస్టు and politician. He also wrote to Indira Gandhi, A Life in Nature. Indira Gandhi, A Life in Nature. ఈయన ఐఎన్సీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈయన గురించి కొంచెం ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరిగింది. He is architect of AP bifurcation bill. AP bifurcation బిల్లు రచన ఈయన చేశాడు. ఇవి మనకు జయరాం రమేష్ గురించి బాగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. Consider the following statements. కావేటి సాంబయ్య of Sirpur Kagaz Nagar performed a Vedic ritual called అపమృత్యు హోమ అనేటటువంటిది ఎక్కడ మనకు కనపడదు. మరి దిస్ ఈజ్ డౌట్, ఈయన చేశాడా లేదా అనేటటువంటిది. ఈయన కావేటి సమ్మయ్య, ఈయన సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఈయన కంటెస్ట్ చేశాడు, ఎమ్మెల్యే గెలిచాడు. దాదాపుగా 300 రోజులు రిలే నిరాహార దీక్షను కూడా ఈయన చేపట్టాడు. హాఫ్ డ్రెస్డ్ ఎంఆర్పిఎస్ యాక్టివిస్ట్ వెంట్ రౌండ్ భద్రాచలంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా ఊరేగారనేది కూడా మిస్టేక్. సో ఏ అండ్ బి బోత్ ఆర్ నాట్ కరెక్ట్.
ఇక్కడ ఏబీలు రెండు కరెక్ట్ కాదు. Consider the following statements with regard to the activities during the Telangana movement. తెలంగాణ ఉద్యమ కాలంలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇందులో ఇన్ మెదక్ ద వేరియస్ క్యాస్ట్ అసోసియేషన్ హెల్డ్ రియర్లీ హంగర్ స్ట్రైక్. మెదక్లో వివిధ కులాలు హంగర్ స్ట్రైక్ను చేశాయి. దిస్ ఇస్ కరెక్ట్. అట్ సిద్దిపేట ద ప్రొటెస్ట్ వర్ డన్ బై ది డ్రాయింగ్ రంగోలీ. సిద్దిపేటలో ముగ్గులు వేస్తూ తమ నిరసన తెలిపారు. అటు అక్షాపూర్లో అట్ అక్షాపూర్ ఇన్ నాగనూరు మండల్ ద ప్రొటెస్టెంట్స్ ప్రిపేర్డ్ లంచ్ ఆన్ ద రోడ్స్. నగనూరు మండలంలో అక్షాపూర్ నిరసనకారులు రోడ్లపైన వంటలు చేశారు. ఈ నిజామాబాద్ ఈ ఉమెన్ టుక్ అవుట్ ద బోనాలు ప్రొసెషన్ అండ్ ద నిజామాబాద్లో స్త్రీలు నిరసనగా ఊరేగింపు చేశారు. ఏబిసిడి ఆర్ కరెక్ట్. ఆల్ దీస్ ఆర్ ద కరెక్ట్. నెక్స్ట్ 133. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సిపిఐ సపోర్టెడ్ సమైక్యాంధ్ర ఎర్లియర్. మొదట్లో సిపిఐ సమైక్యాంధ్రాను సమర్థించింది. ఇది ఎప్పుడంటే 2007 తెలంగాణకు 2007 వరకు సిపిఐ సమైక్య ఆంధ్రానే సపోర్ట్ చేసింది. 2007 నుంచి గుర్తుపెట్టుకోండి, సిపిఎం అసలు సపోర్ట్ చేయలేదు. సిపిఐ 2007 వరకు సపోర్ట్ చేసింది. సిపిఐ నాయకుడు కె నారాయణ, సిపిఎం నాయకుడు వరవర్రావు. సిపిఐ లీడర్ కె నారాయణ టుకప్ జన చైతన్య పాదయాత్ర డిమాండింగ్ ఫార్మేషన్ ఆఫ్ ది సపరేట్ తెలంగాణ. ఇక్కడ ఏ ఒక్కటే కరెక్ట్గా అనిపిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దట్ ఈజ్ 133. క్వశ్చన్ నెంబర్ 133. Question number 134. Chronologically arrange the following important incidents during the తెలంగాణ మూమెంట్. తెలంగాణ ఉద్యమ కాలంలో ఉన్నటువంటి వీటిని మనం క్రోనలాజికల్గా చేయాలి. నా రక్తం నా తెలంగాణ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై అఖిల భారత విద్యార్థి సంఘం. దిస్ ఈజ్ ఆన్ యాక్చువల్లీ 2010 January 23. That day was సుభాష్ చంద్రబోస్ బర్త్డే. సుభాష్ చంద్రబోస్ బర్త్డే సందర్భంగా విద్యార్థులు అక్కడ చేశారు. తెలంగాణ విద్యార్థి గర్జన ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్. ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్లో తెలంగాణ గర్జన 2012. నెక్స్ట్ పొలికేక సభ బై స్టూడెంట్స్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ February 7, 2010. ఇది 2010 February 7. డెత్ ఆఫ్ సిరిపురం యాదయ్య సూసైడ్. సిరిపురం యాదయ్య February 20. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్. February 20లో ఈయన సూసైడ్ చేసుకున్నారు. సో బేస్డ్ ఆన్ దిస్ ACBD ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. తెలంగాణ విద్యార్థి గర్జన 15th February 2012. తెలంగాణ విద్యార్థి మహాగర్జన. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్లో తెలంగాణ విద్యార్థి గర్జన. ఇవి రెండుగా ఉన్నాయి మనకు. యాక్చువల్లీ ఓన్లీ తెలంగాణ విద్యార్థి గర్జన అయితే
ఫిబ్రవరి 7 ఫిబ్రవరి దీని గురించి చర్చిస్తున్నాను. తెలంగాణ విద్యార్థి గర్జన టు ఫిబ్రవరి దిస్ ఈజ్ ఆన్ 15th February 2012. తెలంగాణ విద్యార్థి మహాగర్జన ఇది మళ్ళీ Jan 3rd 2010లో జరిగింది. అంటే ఇవన్నీ యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ 2007లో 2010లో జరిగినవి ఇచ్చారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే తెలంగాణ విద్యార్థి గర్జన అనేటటువంటిది 2012లో జరిగింది, తెలంగాణ విద్యార్థి మహాగర్జన అనేది 2010లో జరిగింది. అక్కడ కొంచెం క్లారిటీ లేదు, దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది కొంచెం డౌట్. ఈ క్వశ్చన్ను ఆన్సర్ ఏ విధంగా తీసుకుంటారు. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్. We know that నందిని సిద్ధారెడ్డి నాగేటి చాలల్లో నా తెలంగాణ 5, గోరటి వెంకన్న పల్లె కన్నీరు కాచింది పల్లె కన్నీరు పెట్టింది 1, A5 B1. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా మీరు దాన్ని బట్టి సామిడి జగన్ రెడ్డి పడవు, వడ్డెపోయిన సామిడి జగన్ రెడ్డి ఇతిహాసం మా చేతిలో కుక్కపిల్ల, వడ్డెపోయిన శ్రీనివాసు పడవు. ఇది మనం గుర్తించాల్సినటువంటి అంశం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ తెలంగాణ తల్లి ఈజ్ నాట్ కరెక్ట్. తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు. షీ ఈజ్ డ్రాప్డ్ ఇన్ ఏ శారీ రిజంబ్లింగ్ గద్వాల్ పోచంపల్లి శారీస్. గద్వాలు పోచంపల్లి చీరలతో ఈమె ఉంది, దట్ ఈస్ కరెక్ట్. గద్వాలి పోచంపల్లి చీరలను పోలిన చీరలో ఉంది. ఆ టాయ్ రింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ది పిలిగ్రీ సిల్వర్ ఫ్రమ్ ది కరీంనగర్. ఆమె పాదాల మెట్టెలు కరీంనగర్ పిలిగ్రీ వెండితో తయారు చేయబడేవి. సి హోల్స్ బోనం ఇన్ వన్. యాక్చువల్లీ బోనం లేదు ఇక్కడ, ఈమె చేతిలో బోనం పట్టుకుందని బోనం లేదు, జొన్న కంకి మాత్రం ఉంటుంది. ద క్రోన్ అండ్ వైస్ట్ బ్యాండ్ ఆఫ్ ది తెలంగాణ తల్లి ఆర్ studded with the replicate of కోహినూర్ అండ్ జాకబ్ డైమండ్స్. తెలంగాణ తల్లి విగ్రహ కిరీటం మరియు వడ్డానంలో కోహినూరు మరియు జాకబ్ వజ్రాల ప్రతిరూపాలు కూర్చున్నారు. సో ఇన్కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3 మాత్రం. ఆమె చేతిలో బోనం ఒకటి లేదు, అది మనం గుర్తించాలి. Arrange the following NRI committees, organizations in order to inceptions. క్రింది ఎన్ఆర్ఐ సంస్థలను ఆవిర్భవించిన ప్రకారం చేయండి అన్నాడు. జై తెలంగాణ ఫోరం 2012, విజన్ తెలంగాణ అసోసియేషన్ 2017. This is 2017. మెల్బోర్న్ తెలంగాణ ఫోరం 2013. ఇది 2013 మెల్బోర్న్ తెలంగాణ ఫోరం. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 1999. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 1999. తెలంగాణ విజన్ ఇన్ ద వాషింగ్టన్, దట్ ఈస్ 2013. సో ఇక్కడ DAECB, దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. Factual information, no need to explain more. Consider the following statements about Usmania University Students Joint Action Committee. ఉస్మానియా విశ్వవిద్యాలయం జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఓయూ స్టూడెంట్స్ జేఎస్సీ ఫార్మ్డ్ ఇన్ 21/11/2009. 2009లో
21/11/2009లో జరిగింది. కరెక్ట్. మోర్ దాన్ 50 స్టూడెంట్స్ ఆర్గనైజ్డ్ జాయిన్ ద ఓయూ స్టూడెంట్స్ జాక్. ఓయూ 50కి పైగా విద్యార్థి సంఘాలు ఓయూ జేఏఎస్లో చేరాయి. రెండు కరెక్టే. ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో ఏ అండ్ బి ఆర్ బోత్ ఆర్ కరెక్ట్. (139) Which amendment to the Constitution amended Article 3 that enabled the President not to introduce bill on the formation of a new state before the state legislative expressed its view within the prescribed period? రాష్ట్ర శాసనసభలో నిర్ణీత కాలంలో తన అభిప్రాయం వ్యక్తపరచక ముందే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి బిల్లు ప్రవేశపెట్టకుండా ఆర్టికల్ 3ని సవరిస్తూ ఏ రాజ్యాంగ సవరణ ఏర్పాటైంది? దిస్ ఈస్ ద 5th Amendment Act. 5వ రాజ్యాంగ సవరణ, 5th Amendment Act. This is match the following. పి ఇంద్రారెడ్డి జై తెలంగాణ A2. B4 డి రాజేశ్వరరావు తెలంగాణ ఉద్యమ కళామండలి. టి బెల్లం నాయక్ తెలంగాణ బహుజన ప్రజా సమితి. ఎల్ మురళీధర్ పాండే ఈజ్ తెలంగాణ ముక్తి మోర్చా. 4th is answer. 4 is correct. Question number 141. Consider the following statements about ధూమ్ధామ్. ధూమ్ధామ్ గురించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఏ ధూమ్ధామ్ హ్యాస్ యూనిక్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ విత్ ప్లే, సాంగ్స్, వార్స్ యాజ్ ఎ 3 main pillars. Question number 141. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ధూమ్ధామ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆట, పాటలు, పదాలు ఈ మూడు దానికి ప్రధానమైనటువంటి స్తంభాలు. సో దిస్ ఈజ్ కరెక్ట్. First one is correct. This program began 30th September 2012 in Siddipeta and spread their parts of Telangana. Not in Siddipeta, this is in Kamareddy. Started at Kamareddy. ఇది సిద్దిపేటలో కాదు, కామారెడ్డిలో కార్యక్రమం కామారెడ్డిలో ప్రారంభమైంది. Next, another one. As a cultural weapon, it awakened the entire Telangana. సాంస్కృతిక ఆయుధంగా ఇది తెలంగాణ అంతటా మేలుకొల్పబడింది. ఇట్ వాజ్ నాట్ జస్ట్ కన్ఫర్మ్డ్ తెలంగాణ స్టేట్ బట్ ద యాక్టివిటీస్ ఆఫ్ తెలంగాణ ట్రెడిషనల్ ఆర్ట్స్ వర్ మేడ్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ స్ట్రగుల్. అది కేవలం తెలంగాణ పాటలకి పరిమితం కాలేదు, తెలంగాణ సాంప్రదాయాలు, కళలు తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యమైంది. సో ఎక్సెప్ట్ బి, రిమైనింగ్ ఆల్ ఆర్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 142. Match the following questions. Songs and writers. వీరులకు వందనం దరువు ఎల్లన్న. A4 రెండిట్లో ఉంది. జై కొట్టు తెలంగాణ పస్నూరు రవీందర్, ఇది కూడా రెండిట్లోనూ ఉంది. రాతి బొమ్మలోన మట్టపల్లి సురేందర్. రాతి బొమ్మలోన మిట్టపల్లి సురేందర్ అంటే సికి 5. దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, who among the following was chosen as the convener of Telangana History Society in 2006? 2006లో తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్గా తడకమల్ల వివేక్ని తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ తడకమల్ల వివేక్. 143 question has been completed. Next 144. Question number 144. క్లమ్జీగా ఉంటుంది ఈ క్వశ్చన్, చదవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు చాలామందికి. Which among the following were the members of Antony Committee? Antony Committee members: దిగ్విజయ్ సింగ్,
Ghulam Nabi Azad, Patel, Veerappan Moily, and Vavilal Ravi. So A is correct answer. For this, A is correct answer. Next to another question. Identify the other members of the Pranab Mukherjee committee, Pranab Mukherjee subcommittee, which aimed the arriving at an agreement in consultation with different parties of UPA government to the on the Telangana issue. తెలంగాణ సమస్య సాధనకై యూపీఏ ప్రభుత్వం అనేక పార్టీల మధ్య ఒక అంగీకారాన్ని తీసుకొని రావడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ఇతర సభ్యులు ఎవరు అంటే దయానిధి మారన్, రఘు వంశప్రసాద్. దయానిధి మారన్ ఈజ్ ఫ్రమ్ డిఎంకే పార్టీ, ఇతను ఆర్జేడీ నుంచి, ఆర్జేడీ డిఎంకే. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Next 146. Consider the following statements. Here a question on KCR in the under the government of Congress. K. Chandrasekhar Rao launched an indefinite hunger strike for the cause of the separate Telangana in New Delhi 2005. అది 2006 ఆగస్టు, ఇది 2005 కాదు, 2006 ఆగస్టు 25న ఆయన చేశాడు. సో ఏ ఈజ్ నాట్ కరెక్ట్. బి, న్యూఢిల్లీలో 2005 సంవత్సరంలో చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకి నిరవధిక నిరాహార దీక్ష అనేది 2006. The then Central Industries Minister Sharad Pawar gave assurance to K. Chandrasekhar Rao of formation of the Telangana state. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శరద్ పవార్ కె చంద్రశేఖర్ రావుకు హామీని ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ కరెక్ట్. బి మాత్రమే కరెక్ట్. ఓన్లీ బి. ఆన్సర్ ఈజ్ ఓన్లీ బి. Consider the following statements. 147. This is on Girglani committee. Consider the following statements. Girglani commission was appointed the study issues of the employees మీద ఉద్యోగుల మీద ఇది ఏర్పాటైనటువంటిది. Girglani assumed the office on June 26, 2001. జూన్ 26, 2021 గిర్గ్లాని బాధ్యతలు చేపట్టారు. యాక్చువల్లీ ఇది జూన్ 25న ప్రారంభమైంది, జూన్ 26న ఇది చేశారు. జూన్ 25th ఎస్టాబ్లిష్డ్, జూన్ 26 టేకెన్ చార్జెస్. సి, అవుట్ ఆఫ్ 134 డిపార్ట్మెంటల్ హెడ్స్ ఎక్సెప్ట్ ఈశ్వరయ్య ద హెడ్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ఫ్రమ్ తెలంగాణ, అదర్ డిడ్ నాట్ కోఆపరేట్ విత్ ద కమిషన్. ఇక్కడ ఈశ్వరయ్య కాదు, బ్రహ్మయ్య. ఈయన ఎక్సెప్ట్ ఈశ్వరయ్య కాదు, ఎక్సెప్ట్ బ్రహ్మయ్య, ట్రెజరీ హెడ్గా ఉన్నటువంటి ఆయన బ్రహ్మయ్య. సో సి ఈజ్ నాట్ కరెక్ట్. యాజ్ పర్ గిర్గ్లాని కమిషన్, జోనల్ సిస్టమ్ వాజ్ రిపోర్టెడ్ టు హ్యావ్ బీన్ ఎర్రనస్ విత్ రిఫరెన్స్ టు ది సర్టన్ జాబ్స్. గిర్గ్లాని కమిషన్ ప్రకారం జోనల్ విభాగం నందు కొన్ని ఉద్యోగ నియామకాల విషయంలో ఎర్రనస్ అంటే పొరపాట్లు జరిగినట్లు తెలుస్తుంది. ఏబిడి కరెక్ట్. యాక్చువల్లీ 126 రకాలు 126 errors were happened. It gave 35 solutions. 35 పరిష్కారాలు ఇచ్చింది, 18 రకాలు పరిష్కారాలు ఇవ్వడం జరిగింది. వాల్యూమ్ 1, 2, 3. సో 3 నివేదికలతో ఇది ఒక అతి పెద్ద నివేదికను ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ గిర్గ్లాని కమిషన్. 148. Chronologically arrange the following programs organized by the Telangana Joint Action Committee during the Telangana movement. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించినటువంటి కార్యక్రమాలను కాలక్రమంగా చేర్చండి. సడక్ బంద్ 2013 March 21. ఊరంతా ఉపవాసం
October 2nd, 2011. That is on Gandhi Jayanti, Gandhi birthday. Samsad Yatra, 2013, April 29. Sakala Janabheri, 2013, September 29. 2013, September 29. Actually, Sakala Janabheri, this was the last public meeting of Telangana movement. Deeniki BACD answer. BACD is the correct answer. Chronologically arrange the following meetings organized by TRS. తెలంగాణ ప్రజా గర్జన, తెలంగాణ ప్రజాగర్జన ఖమ్మం, ప్రజాగర్జన ఖమ్మంలో జరిగింది. ఇట్ ఈజ్ ఇన్ 2001. November 17 ప్రజాగర్జన ఖమ్మంలో జరిగింది. నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు 2003 November 1. ఇవన్నీ టిఆర్ఎస్ ప్రోగ్రామ్స్. ఓరుగల్లు గర్జన జనగాం 2003 December 5. కరీంనగర్ కథనబేరి సిరిసిల్ల, కరీంనగర్ కథనబేరి సిరిసిల్ల 2003 December 13, December 16. సో ఇవి బేస్డ్ ఆన్ దిస్ ఏబిసిడి ఆర్ దేర్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. క్రోనలాజికల్ ఆర్డర్లో ఉన్నటువంటిది ఏబిసిడి క్రోనలాజికల్ ఆర్డర్లో ఉంది. 149. 150 లాస్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ది ఫాలోయింగ్. సరైన జతను గుర్తించండి. పొక్కిలి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, పొక్కిలి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కాదు, గౌరీశంకర్, జూలూరి గౌరీశంకర్. దట్ ఈస్ జూలూరి గౌరీశంకర్. దస్త్రం సంగిశెట్టి శ్రీనివాస్, దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఊరేగింపు జూకంటి జగన్నాథం కాదు, దీనికి మనకు సరైన ఆన్సర్ దొరకట్లేదు. ఏడుపాయలు దట్ వాజ్ నాట్ జూలూరి గౌరీశంకర్, నందిని సిద్ధారెడ్డి. దిస్ ఈజ్ నందిని సిద్ధారెడ్డి. సో మనకి ఇక్కడ నెంబర్ 1 ఈజ్ నాట్ కరెక్ట్, ఓన్లీ 1 is the not correct answer. This is about Telangana movement, completed 150 questions with 3 videos. Please check your key.